చట్టాలకి ఎవరో చుట్టాలు కాదు. భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. 29 రాష్ట్రాల్లో కానీ లేక కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని చట్టాలని కూడా చాలా స్ట్రాంగ్ గా పెట్టింది. ఏదైతే ఇండివిజువాలిటీ సంస్థలు కొన్ని ఉన్నాయి, అంత స్ట్రాంగ్ గా ఉంటే మాలకొండ గారు, అంత స్ట్రాంగ్ గా ఉంటే కేంద్రం అనుమతి లేకుండా, కేంద్రానికి తెలియకుండానే ఎక్కడో విదేశంలో ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడికి ఎలా వచ్చింది? వచ్చిందని గ్యారంటీ లేదంటున్నాను నేను అదే చెప్తున్నాను. వచ్చిందని ఎక్కడ మీకు ఇజ్రాయెల్ దేశం వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారా? లేకపోతే మీరు ఎక్కడైనా ఇందాక కోటేశ్వర గారు చెప్పినట్టు ఏదో ల్యాబ్ లో పరిశీలన చేయించామన్నారు, ఆ ల్యాబ్ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారా? ఈ 2 సర్టిఫికేట్లు ప్రజలకు చూపించమానండి. కేంద్రం 2 నెలలుగా మాలకొండ గారు 2 నెలలుగా ఇదే అంశంపై పెద్ద వివాదం కొనసాగుతుంది. రోజు విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకుని విచారిస్తూనే ఉన్నారు. రోజు కొన్ని విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మీరు ఇప్పటికీ నిర్ధారణ కాలేదనే మాట అంటున్నారు. మీరు విచారణ జరుగుతుందని చెప్తున్నప్పుడు సందర్భంగానే ఇప్పుడు భారతదేశంలో కొంత బ్యాచ్ ఒకటి ఉందండి. ఆ బ్యాచ్ బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వం అబాస్పాలు చేయడం ప్రయత్నం చేస్తూ ఈ దేశంలో మాట్లాడకుండా బయట దేశాలకు వెళ్ళి రాజకీయాలు మాట్లాడతారు. ఈ దేశ పరువు బయట దేశాల్లో తీస్తున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆ విచారణ జరిగేటప్పుడు కూడా కొంతమందిని ఈ యొక్క మేధావులు అనేటువంటి ముసుకేసుకున్న మేధావులు మన దేశంలో కొంతమంది తీవ్రవాదులు చేతులు కలిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరైనా నేరస్తులు దొరుకుతారని విచారణ చేస్తున్నారు. దొరకనివ్వండి, దొరికితే జైలు పంపించేద్దాం. ఏమీ కాకోకుండా మనం చర్చించేటప్పుడు ఆధారాలు లేకుండా పార్లమెంట్ని అవమానిస్తాం, ప్రధానమంత్రిని అవమానిస్తాం, మన చట్టాలను అవమానిస్తాం, వినియోగదారులను అవమానిస్తాం. ఏంటి సార్ ఇదంతాను? రైట్ దిలీప్ గారు, మీరు ఇందాక మెన్షన్ చేశారు ఉన్న సొంత పార్టీ నేతలపై కూడా ఇట్లా దీన్ని ప్రయోగించారు అని ఒక స్ట్రాంగ్ కామెంట్ చేశారు. అంటే వాళ్ళ పార్టీ నేతల మీద వాళ్ళకి నమ్మకం లేక ఇలా చేశారంటారా? అంటే వాళ్ళ పార్టీ అంతా ఏంటంటే కొంత లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ లాగా ఉండేది. కొంతమంది తప్ప ఇతరులు ఎవరు కూడా పైరవీలు చేయడానికి వీల్లేదు, డబ్బు సంపాదించడానికి వీల్లేదని ఒకటి, లేదా వాళ్ళ మీద కుట్ర చేయడానికి వీల్లేనటువంటి ఒక చేస్తారేమనేటువంటి అనుమానం ఒకటి. బహుశా అట్లాంటి ట్యాపింగ్ కు దారి తీసిందేమో తెలియదు. ఎందుకంటే మిత్రులు బీజేపీ మిత్రులు మాలకొండ గారు అన్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ ఒప్పుకుంటుందా, స్టేట్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నాడు అఫీషియల్ ఒప్పుకుంటాడా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు గవర్నమెంట్ మారింది కాబట్టి, ఎవరో కంప్లైంట్ చేశాడు కాబట్టి, ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలని లాగితే డొంకంతా కదిలినట్టు కలుగుతుంది. కానీ అఫీషియల్ గా మీరు అడిగితే స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న అధికారంలో ఒప్పుకోడు, ఇప్పుడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోదు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, నేను సుదీర్ఘకాలం స్టేట్ లో పనిచేసా, సెంటర్ లో పనిచేసా. మీకు ఒక క్లాస్కి ఎగ్జాంపుల్ చెప్తాను, విల్ బి సర్ప్రైజ్. నేను ప్రైవేట్ సెక్రటరీ టు లేబర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, అంటే కేసీఆర్కే ప్రైవేట్ సెక్రటరీ ఢిల్లీ ఉన్నప్పుడు, నాకు బాగా క్లోజ్ పరిచయం ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక 3 నెలల నా టెలిఫోన్ సంభాషణ తెచ్చిచ్చాడు. ఆ టైంలో 3 నెలల్లో నేను ఎవరికి కాల్ చేశాను, ఎవరితో మాడాను, ఎంతసేపు మాడాను డీటెయిల్స్ ఉన్నాయి మొత్తం 3 నెలలు. నేనైనా ఇదేంటి నా టెలిఫోన్ మీరు ఎట్లా మీరు ట్యాప్ చేస్తారు, ఎట్లా ఈ డాటా అంతా మీరు కలెక్ట్ చేస్తారంటే ఆయన నవ్వుకుంటాడు. ఇందులో ఇంక్రిమేటింగ్ మెటీరియల్ ఏమీ లేదు, ఈ ఫైల్ మేము క్లోజ్ చేసాం. ఏదన్నా దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటే డెఫినెట్ గా అఫీషియల్ పర్మిషన్ తీసుకొని ఉండేవాళ్ళం, ఇది మేము అన్అఫీషియల్ గా చేసామన్నారు. అంటే ఎట్లా చేస్తారు మీరు అన్నారు. అంటే ఆయన చెప్పిన కారణం ఏంటంటే, ఆశ్చర్యకరమైన కారణం ఏంటంటే, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ మొత్తం ఎవరు మంత్రుల యొక్క ప్రైవేట్ సెక్రటరీ, రూలింగ్ కావచ్చు, అపోజిషన్ కావచ్చు, కోయలేషన్ పార్ట్నర్ కావచ్చు, వాళ్ళని డ్రా తీస్తారు. 30 ఫోన్లు డ్రా తీస్తారు. డ్రా తీస్తే వచ్చిన నెంబర్లని 3 నెలలు అబ్జర్వ్ చేస్తారు. అందులో ఏమీ లేకపోతే పక్కకు పెట్టేస్తారు. ఏదైనా విషయం బయటకు వచ్చింది అనుకోండి, అప్లికేషన్ పెట్టి హోమ్ సెక్రటరీ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. ఈ ఫోన్లో ఈ విధమైనటువంటి దేశ భద్రతకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అయితే కాల్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ లీక్ అవడం, షేరింగ్ ఉంది, మేము ఈ ఫోన్ ట్యాప్ అఫీషియల్ చేస్తామని అప్పుడు అడుగుతారట. అప్పుడు దాకా వాళ్ళు చేసిన దాని అఫీషియలే చెత్తపుట్లేస్తారు. వాల్యూమ్ రికార్డ్స్ అది UPA 1 లో జరిగింది, UPA 2 లో జరిగింది. ఇప్పుడు బీజేపీ అధికారులు కూడా అధికారులు చేసే పని అదే. కాబట్టి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం మాలకోట రెడ్డి గారు అన్నట్టు ఏ మంత్రి ఒప్పుకోడు, ఏ అధికారి ఒప్పుకోడు. చీచి అసలు మాకు అది తెలియనే తెలియదు అంటారు. ఆయన అన్నట్టుగా విదేశాల నుంచి ఎట్లా వస్తుంది పెగాసిస్ రావడానికి వీల్లేదు, కేంద్ర అనుమతి లేదు. తెచ్చారనే విషయం మీరు చెప్పారు, నేను చెప్పాను. ఇన్వెస్టిగేషన్ లో అక్యూజ్డ్ చెప్పాడు, అందువల్ల బయటకు వచ్చింది అది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నట్టు మెడ ఎరగదీస్తామంటే పట్టుకోరండి, దొక్కండి. మరి ఇప్పుడు ఆయన చెప్తున్నాడుగా, నేను పెగాసిస్ టూర్కి పోయాడు, ప్రభాకర్ ఇంటెలిజెన్స్ చీఫ్ పోయాడు, ఏమంటే ఇంకోటి పోయాడు, అక్కడ పట్టుకొచ్చారు, అక్కడ అనఫిషియల్ గా తెచ్చారని చెప్తూనే ఉన్నారు. మీరు సుమోటో కేసు పెట్టండి వాళ్ళ మీద, చట్టం మీదే కదా. సో ఇప్పుడు ఊరికేనే మాకు తెలిసే ఊరుకోమన్నప్పుడు ఊరుకోకుండా ఎందుకుంటారు? మరి నిన్న మన పేపర్లో వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ప్యారలల్ గా మీకు ఇది ఆ టెలిఫోన్ చట్టాన్ని అతిక్రమించిన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన చట్టం, మీరు కూడా సుమోటో కేసు పెట్టచ్చు, వాళ్ళు
ఇమ్మీడియట్ గా వాళ్ళని కూడా ఇంప్లికేట్ చేస్తూ మీరు ఒక కేసు కూడా పెట్టచ్చు. మరి పెట్టండి, నేను జరిగేది ప్రొసీజర్ చెప్తున్నా మీకు. ఇది అపోజిషన్ లీడర్స్ మీద ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ నిఘా ఉంటది. వాళ్ళ పార్టీకి సంబంధించిన యాక్టివిటీ వల్ల రూలింగ్ పార్టీకి అయినా ప్రమాదం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ పర్మిషన్ తీసుకొని కూడా ఆ పని చేస్తారు, అరెస్ట్ కూడా చేస్తారు. అది లేనంత వరకు మీ ఫోన్ నా ఫోన్ ట్యాప్ అని కూడా 1000 ఫోన్లు అంటే అందులో జర్నలిస్టులు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నాయి, అపోజిషన్ సొంత మనుషులే ఉన్నాయి, ఆఖరికి సొంత పార్టీ వాడు కూడా ఉన్నాడు. అంత భయంతో వాడు ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి, ఒక టీంని క్రియేట్ చేసి చాలా అన్డెమోక్రటిక్ గా ఈ యాక్టివిటీకి ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడ జరిగినట్టు చేశారు. కాబట్టి ఈ రోజు ఈ ఇన్వెస్టిగేషన్. రైట్ దిలీప్ గారు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ ఎగ్జాంపుల్ ప్రకారం అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, సిఎస్ కావచ్చు, వీళ్ళకి తెలిసి అదంతా జరిగి ఉండొచ్చు. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఫోన్ రికార్డింగే వాళ్ళందరికీ తెలిసే జరిగి ఉంటుంది. ఇది అవునా? అది డిఫికల్ట్ చెప్పడం, ఎందుకంటే ఇంటెలిజెన్స్ యాక్టివిటీ ఏదైతే ఉందో డైరెక్ట్లీ అండర్ ది కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఉంటుందండి. వాళ్ళేం చెప్పరు మీకు. వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే దాన్ని పికప్ చేస్తారు. లేదా రొటీన్ ట్యాపింగ్ నేను చెప్పినట్టుగా డ్రా తీసేది ప్రైవేట్ సెక్రటరీల ఫోన్లే తప్ప మంత్రులు చేయరు. మంత్రులు చేయడం అది గవర్నమెంటే కొలాప్స్ అయిపోద్ది బయటకు వస్తే, ఎందుకంటే అది అలయన్స్ కదా. సో అది చేయరు. ఒక ప్రైవేట్ సెక్రటరీ మీరు చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. మాకు అనుమానం అని చేశాను సార్, అదేం లేదు, అఫీషియల్ గా అడిగారు అనుకోండి, మేము చేయలేదని చెప్తారు. సో ఈ దేశాన్ని నడపడానికి నేను తప్పుపడ్డాను. ఈ దేశం ఇంత పెద్ద దేశాన్ని నడపడానికి మీరు దీన్ని విదేశీ శక్తుల నుంచి కాపాడడానికి, నక్సలైట్ల నుంచి కాపాడడానికి, ఇదేది నక్సలైట్లు కాదు టెర్రరిస్ట్ నుంచి కాపాడడానికి మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఒక నెట్వర్క్ అనేది పనిచేయకపోతే మీరు నేను సేఫ్ కూడా ఉండలేము. అందులో తప్పు ఒప్పుకోరని తర్వాత డిబేట్. ఎగ్జాక్ట్లీ. కోటేశ్వర గారు, ఒక ప్రమాదకరమైన వైరస్ పక్క దేశం నుంచి అంత ఈజీగా తెచ్చే పరిస్థితి ఉందా? తేగలుగుతారంటారా? అంటే ఈవెన్ కేంద్రం సహకారం ఇన్ కేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊహాగానం లాగా కేంద్రం లాంటి పెద్ద సపోర్ట్ లేకుండానే సాఫ్ట్వేర్ రైట్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఎవరైనా తెస్తున్నారు అని అంటే అది కేంద్ర ప్రభుత్వం అసమర్థతగా మనం పరిగణించాలి. లేదు తెస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిసే జరుగుతుంది. ఇజ్రాయెల్ వాడు ఏమన్నా చెప్పాడా అని చెప్పేసి మాల్కొండ గారు అడుగుతున్నాడు. ఇజ్రాయెల్ వాడు ఎందుకు చెప్తాడు? వాడు అమ్ముకుంటాడు. నా ఇష్టం, నేను నా బిజినెస్ కోసం నేను చెప్పను, మీరు కావాలంటే మీకు తెలుసుకోండి అంటాడు తప్ప ఇజ్రాయెల్ వాడు నేను ఎవరికి ఇచ్చాను, ఫలానా మాల్కొండ గారికి ఇచ్చాను, ఫలానా దిలీప్ కుమార్ గారికి ఇచ్చాను, ఫలానా కోటేశ్వరరావుకి ఇచ్చాను, ఫలానా వెంకట్ గారికి ఇచ్చానని చెప్పేసి వాడేమో అంత ఓపెన్ గా చెప్పడం. బిజినెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టెలిఫోన్ వ్యవస్థ, టెలిగ్రాఫ్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుమానిత అసంఘటిత శక్తులు లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ అసంఘటిత శక్తులుగా గుర్తించినటువంటి వాళ్ళ టెలిఫోన్ల మీద కావచ్చు, ఈమెయిల్స్ మీద కావచ్చు, అన్నింటి మీద కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి నిఘా వేస్తారు. అయితే ఎవరి మీద వేశారు ఏమిటి అని చెప్పేసి మనం సమాచార హక్కు చట్టం కింద అడిగామనుకోండి, కేంద్ర ప్రభుత్వం చెప్పదు. ఎందుకు అంటే అది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు సమాచార హక్కు చట్టం కింద చెప్పడానికి లేదు. అది చెప్పాలని చెప్పేసి మనం గట్టిగా డిమాండ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే అందులో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉండేమాట వాస్తవం. ఇక్కడ సమస్య ఏంటంటే ఆ పేరుతోటి రాజకీయ ప్రత్యర్థుల మీద లేదా ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక దృష్టితో ఉండేటువంటి జర్నలిస్టుల మీద నిఘా వేయటం అనేటువంటిది అప్రజాస్వామికం. దానికి ఎక్కడ రికార్డులు ఉండవు. అది కేంద్ర ప్రభుత్వంలో ఉండవు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండవు. ఇవాళ ఇక్కడ మన ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జరిగేది కాదు. అన్అఫిషియల్ గా జరిగేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం ఒక చాక్ కొన్నాం. ఈ చాక్ ఎందుకు కొన్నారు అంటే మేము మామిడికాయలు కోసుకోవడానికి కొన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తారు. కానీ ఆ చాకుని మామిడికాయలతో పాటు మెడలు కోయడానికి కూడా ఉపయోగించారనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. అదేవిధంగా తెలియదు అంటే దాని అర్థం చాకు కొన్నట్టు తెలుసు, కానీ ఈ పర్పస్ కోసం కొన్నట్టు అంగీకరించదు కదా. అందుకని ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది వాస్తవం. రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం అనేటువంటిది 100% వాస్తవం. ఇది అనైతికమా, అప్రజాస్వామికం అంటే డెఫినెట్ గా అప్రజాస్వామికం. ప్రతి దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఇది జరిగేదే. అందువల్ల ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా మేము ఫలానా ట్యాప్ చేసామని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా అంగీకరించదు. అనేక విషయాలు ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా హరేన్ పాండ్యా అనేటువంటి ఓ హోంమంత్రి మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఆ పాండ్యా అనేవాడు అతను అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. ఇట్లా అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయి గుజరాత్ లోనే. ఒక ఆర్ఎస్ఎస్ ప్రముఖుడి మీద నిఘా వేశారని చెప్పేసి ఆయనకి సంబంధించినటువంటి కొన్ని సీడీలు కూడా, ఒక మహిళతో ఉండగా కొన్ని సీడీలు కూడా తీశారని చెప్పేసి ఇవన్నీ వచ్చినాయి. అందుకని ఈ ఫోన్ ట్యాపింగ్ లేకపోతే దొంగ చెవులు వీటికి తన మన అనేది ఏమి ఉండదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమకు వ్యతిరేకం ఎవరు అనుకున్నా వాళ్ళందరి మీద కూడా దీన్ని ప్రయోగించడం అనేటువంటిది ఒక వాస్తవం. అయితే ఎవరు అంగీకరించరు. మరి ఎవరు అంగీకరించకుండానే మరి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టుల ఫోన్లకు పెగాసస్ ఎట్లా వచ్చింది? కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు మేము ఇస్తాం మీరు చెప్పండి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేశారు, ఇదిగో మా ఫోన్లు ఇవి, దీనిలో పెగాసస్ వచ్చిందో లేదో మీరు నిర్ధారించి చెప్పమంటే కేంద్ర ప్రభుత్వం దానికి ముందుకు రాలేదు. ఎందుకు అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? మేముగా అనుమతి ఇవ్వలేదు అని చెప్తారు. మేముగా అనుమతి ఇవ్వకపోతే అనుమతి లేకుండానే కొనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రణీత్ రావు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ నుంచి అవసరమైనటువంటి డివైసెస్ తెచ్చామని చెప్పేసి అంగీకరించారని వచ్చింది. మరి కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి డివైసెస్ వస్తాయా? దానికి సంబంధించినటువంటి విదేశీ మార్గ ద్రవ్యం కానీ అన్అఫిషియల్ గా ఇచ్చేదానికి అది వేరే అనుకోండి, హవాలా పద్ధతిలో వెళ్తుంది. అఫీషియల్ గా ఇచ్చేదానికి ఉంటుందా? చెప్తుందా? మరి ఇదిగో ఈ విధంగా ఇజ్రాయెల్ నుంచి ఫలానా డివైస్ తెచ్చిందని చెప్తుందా? ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ సాఫ్ట్వేర్ని దేశం లోపల తీసుకొచ్చి ఇటువంటి గందరగోళ పరిస్థితికి లేవనెత్తడం అంటే ఇది ఖచ్చితంగా పాలకులు కావాలని చేసుకున్నట్టుగానే అనిపిస్తుంది ఎటు చూసినా సరే కొంత ఆలోచిస్తే కనుక. ఎందుకంటే డెఫినెట్ గా ఇప్పుడు ఇందులో రెండంచుల పదును గల కత్తి అంటారు దీన్నే. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి ద్రోహులను పట్టుకోవడానికి ఇలాంటి టెక్నాలజీ అవసరమే. దాన్ని నేనేం కాదంటలేదు, డెఫినెట్ గా కావాలి. ప్రతి దేశం చేస్తుంది, ఏ దేశం అయినా, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, భారత్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కానీ దాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిదే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది ఇక్కడ విమర్శ. దాన్ని ఎవరు అంగీకరించట్లేదు. ఇప్పుడు కూడా నేను ఈ కేసులో కూడా లాజికల్ కన్క్లూజన్ గా ఏమవుతుంది ఏమిటని చూసినప్పుడు అధికారులు ఎవరైతే ఫిజికల్ గా దాని మీద పనిచేశారో వాళ్ళందరూ వాళ్ళకి శిక్షలు పడవచ్చు, వాళ్ళ మీద కేసులు పడవచ్చు తప్ప వాళ్ళని ఆదేశించినటువంటి రాజకీయ నేతలు ఎవ్వరు కూడా దీనిలో దొరికేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే మనకి తర్వాత అయినా మనకి అర్థమవుతుంది ఎక్కడ రాజకీయ నేతల ప్రమేయం, వాళ్ళ అనుమతి కానీ లేకపోతే వాళ్ళు ఆదేశించారని కానీ ఎక్కడ వీళ్ళు చెప్పొచ్చు, ఫలానా రావు గారు, ఫలానా రెడ్డి గారు మమ్మల్ని చేయమన్నారని చెప్పేసి వీళ్ళు చెప్పొచ్చు. కానీ దానికి ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా సమస్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా సమస్య అదే కదా. అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు చెప్పిన దానికి వాస్తవం, ట్యాపింగ్ వాస్తవం, కానీ ఎక్కడ దానికి అనుమతించినటువంటి వాళ్ళు లేదా ఆదేశించినటువంటి వాళ్ళు ఎక్కడ అఫీషియల్ గా ఉంటారు. జరగబోయేది అదే ఈ కేసులో కూడా. రైట్. మాలకొండ గారు, కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని నేను అనలే కానీ ఖచ్చితంగా నిఘా లోపం వల్లే ఆ పక్క దేశంలో ఉన్నటువంటి ఒక ప్రమాదకర సాఫ్ట్వేర్ ఇక్కడికి వచ్చిందనేది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. మాలకొండ గారు, ఇప్పుడు మన పెద్దలు కోటేశ్వరరావు గారు చాలా చక్కగా విశ్లేషిస్తూనే తప్పు ఎక్కడ జరుగుతుంది, పరిష్కారం ఎక్కడ జరగాలి, ఆ పరిష్కారాన్ని చేసేటటువంటి వ్యక్తులు తప్పించుకొని పక్కన పెడితే నిందలు వేరే మీద పడుతున్నాయి అనేటువంటి విషయం వారి ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. వారు మాట్లాడుతూ చాలా మంది విలేకరుల ఫోన్లు ట్యాప్ చేశారు అన్నారు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాప్ చేశారు అన్నారు, అధికార పార్టీ సొంత పార్టీలో చేస్తున్నారు అన్నారు. ఏ రాష్ట్రాల్లో జరిగింది, ఏ రాష్ట్రాల్లో ఎంక్వైరీ చేసి తప్పుని ఉదాహరించి ఇది కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళింది? ఎందుకంటే రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు డైరెక్ట్ గా కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అవదన్న విషయం కోటేశ్వరరావు గారికి తెలుసు, పెద్దలు దిలీప్ గారు కూడా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. కానీ నేను కోటేశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తప్పు ఎక్కడ జరిగినా తప్పును తప్పుగా భావిందాం, ఆ తప్పుని ఎలా పరిష్కరించాలో మనం అందరం కలిపి నిర్ణయం తీసుకుందాం. ఇది కేవలం ఆరోపణలు మాలకొండ గారు నేను మరోసారి చెప్తున్నాను, కేంద్రం అనుమతించిందని కోటేశ్వరరావు గారు అంటలేదు, నేను అంటలేదు. కానీ ఇది సర్వలెన్స్ ఏదైతే ఉంటుందో, నిఘా ఉంటుంది, నిఘా లోపం వల్ల జరిగింది అనుకోవచ్చు కదా అనేది మా పాయింట్. అందులో మీరు చెప్పినటువంటి విషయంలో
పొరపాట్లు